సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ను మంత్రి నారా లోకేష్ స్వీకరించారు. రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ ప్రకటించగా పవన్ విసిరిన సవాల్కు లోకేష్ సై అన్నారు. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటుతామని నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని అన్నదమ్ముల్లా పరుగులు పెట్టిస్తున్న నారా లోకేష్ పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పూనుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరినట్టే 1 కోటి మొక్కలు నాటేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ను మంత్రి నారా లోకేష్ స్వీకరించారు. రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ ప్రకటించగా పవన్ విసిరిన సవాల్ను లోకేష్ స్వీకరించారు. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటుతామని నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని అన్నదమ్ముల్లా పరుగులు పెట్టిస్తున్న నారా లోకేష్ పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పూనుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరినట్టే 1 కోటి మొక్కలను నాటేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. పూర్తి సమాచారాన్ని డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు. వాసు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ను నారా లోకేష్ ఏ విధంగా స్వీకరించారు? దీనికి ఎప్పుడు శ్రీకారం చుట్టనున్నారు? శ్రీదేవి ఇప్పటికే ఆల్రెడీ శ్రీకారం చుట్టేసినట్టే. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పేరెంట్స్ మీటింగ్లోనే విద్యార్థులకి విశాఖతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి మొక్కలు నాటేందుకైతే ఒక గ్రీన్ పాస్పోర్ట్లు కూడా ఏర్పాటు చేశాడు. ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ఆ మొక్కలో శాస్త్రీయనామం ఏంటి, ఆ మొక్కలు ఎక్కడ పాతారు, ఎప్పుడు పాతారు అనేది కూడా మొత్తం కూడా నమోదు చేసి విద్యార్థులకు కూడా పాయింట్లు ఇస్తున్నారు. ఇదంతా కూడా దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ గ్రీన్ పాస్పోర్ట్ అమలయ్యే విధంగా కూడా మొత్తం ఆల్రెడీ గ్రీన్ పాస్పోర్ట్ విద్యార్థులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇది ఇలా ఉంటే ప్రధానమంత్రి ఒక తల్లి పేరుతో మొక్క నాటడానికి ఇచ్చినటువంటి సవాల్ని పవన్ కళ్యాణ్ ఈ విధంగా లోకేష్కి ఇవ్వటం, ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా చేయటం. నిన్న లోకేష్ సభలో బహిరంగ సభలో ప్రకటించారు, నా అన్న సమానుడు మా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సవాల్ నేను స్వీకరిస్తున్నాను. ఆయన చెప్పిన విధంగా నేను మొత్తం మొక్కలు నాటేందుకు ఒక్క విద్యాశాఖ ఆధ్వర్యంలోనే 1 కోటి మొక్కలు నాటేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులకైతేనే లేదా కింది స్థాయి సిబ్బందికి అయితేనే విద్యార్థులకైతేనే అందరూ కూడా ఈ పాటికి ఏం చేయాలి, ఎలా చేయాలని కూడా మొత్తం చెప్పడం జరిగింది. అతి త్వరలోనే దీనికి మొత్తం కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి గాను నిన్నే విద్యార్థులు వచ్చినటువంటి పేరెంట్స్తో వచ్చినటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళందరికీ కూడా గ్రీన్ పాస్పోర్ట్లు ఇచ్చారు. ఈ గ్రీన్ పాస్పోర్ట్ల ద్వారా ఆ మొక్కలను ఏ విధంగా నాటాలి, ఎక్కడ నాటాడు, వాటి శాస్త్రీయనామం ఏంటి, ఎంతకాలం అయింది అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యార్థి చెక్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఆ ప్రధాన ఉపాధ్యాయుడు సంతకం చేయాలి, చెక్ చేసి సంతకం చేయాలి. ఈ విధంగా ఆ తల్లి పేరుతో, అంటే ఒక సెంటిమెంట్, తల్లి పేరుతో మొక్కలు నాటితే ఎవరు వదులుకుంటారు? అందువల్ల తప్పనిసరిగా కూడా విద్యార్థులు కూడా ఈ మొక్కలు తల్లి పేరుతో నాటి వీటి సంరక్షణ బాధ్యతను కూడా ఇస్తున్నారు. అలాగే మార్కులు కూడా ఇస్తున్నారు. ఈ విధంగా చేసినందుకు వాళ్ళకి మార్కులు కూడా ఇస్తున్నారు. తప్పనిసరిగా ఈ పథకం సక్సెస్ అవుతుంది. 1 కోటి మొక్కలు మొత్తం నాటడం అయితే, అవి పెరగటం అయితే, ఆ నీడని ఇవ్వడం అయితే, పచ్చదనం రావడం అయితే ఖాయం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఉదాహరణ ఒక్క విశాఖే తీసుకుంటే హుదూతు వచ్చిన సమయంలో మొత్తం కూడా 20% ఎక్కడ 20% కూడా మొక్కలు లేవు, 20% కూడా పచ్చదనం లేదు విశాఖలో హుదూద్ దెబ్బకి. ఆ సమయంలో కూడా చంద్రబాబు దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకుని మొత్తం కూడా ఇప్పుడు 10 ఏళ్లలో మొత్తం విశాఖ గతం కంటే రెట్టింపు మొత్తం చెట్లు అయితేనే పచ్చదనం అయితేనే మారిపోయింది. ఇదే తార్కాణం. తప్పనిసరిగా ఆ టీడీపీ ప్రభుత్వంలో గతంలో చేసిన విధంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆ సవాల్ని ఆయన స్వీకరించిన విధంగానే విద్యార్థులకు కూడా ఇప్పటికే అప్పచెప్పడం జరిగింది. విద్యార్థులకు కూడా అందుకు సంబంధించి పాస్పోర్ట్లు
స్వాధీనం చేసుకోవడం, పాస్పోర్ట్లో చెట్లు ఏమి ఇస్తారు, ఎలా ఇస్తారని కూడా ఈ మొక్కలను కూడా ఎక్కడెక్కడి నుంచి సేకరిస్తారు, ఎక్కడ పంపించాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏం పాతాలి, ఏం చేయాలి అని మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. ఇది తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని నమ్మకం అయితే అందరిలో ఉంది. మూడు సంవత్సరాల్లో ఈ మొక్కలు వృక్షాలుగా అయ్యే అవకాశం ఉంది. అయితే ఏ మొక్కలు నాటాలి, ఏవి నిర్ణయిస్తాయి, ఏం ఉపయోగం ఉంటాయని కూడా మొత్తం కూడా ఆలోచించి ఈ మొక్కలు కూడా డివైడ్ చేసి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సవాల్ నేను స్వీకరిస్తున్నాను. నా అన్న సామాను పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా నేను తప్పనిసరిగా ఈ విధంగా సక్సెస్ అయి చూపిస్తాను కూడా ఆ లోకేష్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి కేవలం ఆంధ్రప్రదేశ్కే ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యోగాంధ్ర విజయవంతం అయిన తర్వాత ప్రధానికి కూడా ఏపీ మీద చాలా నమ్మకం పెరిగింది. అంటే వీళ్ళు చాలా ఒక ఐక్యంగా ఏ పనైనా చేయగలరు, సమర్థవంతంగా చేయగలరని ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ పెరిగింది. అందులో భాగంగానే ఈ మొక్కలు నాటి టాస్క్ కూడా తల్లి పేరుతో మొక్క నాటండి అని మనకి ప్రధాని ఇవ్వటం, ఆ ప్రధాని నుంచి ఏమో పవన్ కళ్యాణ్ తీసుకోవడం, పవన్ కళ్యాణ్ నుంచి లోకేష్ తీసుకోవడం, లోకేష్ నుంచి విద్యా వ్యవస్థ మొత్తం విద్యార్థుల వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఈ మొక్కలు నాటేటికి సిద్ధం అవుతున్నారు. ఏదేమైనా ఇది సక్సెస్ అవుతుంది. తప్పనిసరిగా నేను ఇచ్చే మొక్కలను అయితే నాటే అవకాశం ఉంది. శ్రీదేవి. సో థ్యాంక్ యూ.